పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు సిబ్బంది. మరో గంటలో కౌంటింగ్ మొదలు కానుంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. మొదటి సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేయనున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచులకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టనున్నారు. మొదటి వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తరువాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. మరో గంటలో కౌంటింగ్ మొదలు కానుంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. మొదటి సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేయనున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచులకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టనున్నారు. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. రెటిగా పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. చెప్పండి కృష్ణమోహన్, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. మరి కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి, రెడీ అవుతుందా? పోలింగ్ 1 గంట వరకు పూర్తయిన తర్వాత ఇప్పుడు రెండో ప్రాసెస్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైందని చెప్పొచ్చు. ప్రశాంతంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఇక కౌంటింగ్ కూడా అదే విధమైనటువంటి ప్రశాంతంగా ముగించాలనేది అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు ఇక్కడికి వాళ్ళంతా కూడా వాళ్ళ గుర్తింపు కార్డులు తీసుకొని వస్తున్నారు. వాళ్ళను ఇప్పుడు కౌంటింగ్ సంబంధించినటువంటి అధికారులు, ఎలక్షన్ అధికారులు వాళ్ళ ఐడెంటిటీ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. సర్పంచ్ అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి మెంబర్లంతా కూడా ఈ కౌంటింగ్లో పాల్గొంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ తరపున పంపించే ఏజెంట్లకు సంబంధించినటువంటి వచ్చారు. వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అంతా కూడా వెరిఫికేషన్ అంతా కూడా పూర్తయిన తర్వాత మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. అయితే కౌంటింగ్ సంబంధించింది కూడా మొత్తం అంటే బ్యాలెట్ పేపర్ మీద జరిగినటువంటి పోలింగ్ ఇది. కాబట్టి బ్యాలెట్ సంబంధించి కూడా మొదట ఇటు వార్డుకు సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా సర్పంచ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్స్ అంతా కూడా సర్పంచ్ 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. వాటన్నిటిని కూడా 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టిన తర్వాత వాటన్నిటిని కూడా సర్పంచ్కు సంబంధించినవి ఒక డ్రమ్లో వేస్తారు. అదేవిధంగా మిగతా ఎవరైతే వార్డు మెంబర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వార్డులకి కూడా వేరువేరుగా ఉంచుతారు. అయితే అందులో ర్యాండమ్గా మొదటిది ఏదైతే గ్రామ పంచాయతీ ఉంటుందో అక్కడ వార్డుకు సంబంధించినటువంటి అది మొదటి ఎన్నిక కౌంటింగ్ జరుగుతుంది. మొదటి వార్డుకు సంబంధించినటువంటి కౌంటింగ్, ఆ తర్వాత రెండో వార్డుకు సంబంధించి, అదేవిధంగా మూడో వార్డుకు సంబంధించినటువంటి కౌంటింగ్, ఇవన్నీ కూడా వరుసగా జరిగిన తర్వాత చివరికి ఈ వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ తర్వాత మాత్రమే సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలు పెడతారు. అయితే మొదట ఓట్లకు సంబంధించినటువంటి 25 బ్యాండల్ కడతారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొంత టైం ఎక్కువగా తీసుకుంటుంది. కానీ ఒక్కసారి కౌంటింగ్ స్టార్ట్ అయితే మాత్రం ప్రతి 25 నిమిషాలకు ఒక వార్డుకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనేది అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఈ కౌంటింగ్ అంతా కూడా ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే సిబ్బంది కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ ఏజెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రోఫార్మా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డు వాటన్నింటినీ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డును మళ్ళీ ఒకటి ఇష్యూ చేస్తున్నారు. ఈ ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళు మాత్రమే ఏజెంట్గా కౌంటింగ్కు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కూడా పూర్తయిన తర్వాత మాత్రమే ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించినటువంటిది కూడా జరుగుతుంది. మేడం, ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు?
ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్ పాస్లు ఇస్తున్నామండి. ఎట్లా వాళ్ళ ఏజెంట్ల పాసులు ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్ అంతా కూడా? ఒక ఫామ్ ఇస్తాము. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అందులో క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. ఆ క్యాండిడేట్ ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్గా కౌంటింగ్లో కూర్చుంటారు. వాళ్ళు కౌంటింగ్లో జరిగేటటువంటి అన్ని విషయాలు వాళ్ళు చూసుకుంటారు అంతే. సో ఇదంతా కూడా ఎప్పటి వరకు పూర్తవుతుంది? పాసులు ఇవ్వడం కావచ్చు, ఇష్యూ చేయడం కావచ్చు? ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందండి. కౌంటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? కౌంటింగ్ 2:20 అట్లా స్టార్ట్ అవుతుంది. అవును సార్. మొత్తం అయితే పాసులకు సంబంధించినటువంటిది అయితే ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ఇది మొదలవుతుంది. దానికి ఇంకొక 10-15 నిమిషాలలో కౌంటింగ్ ఇదే హాల్లో జరుగుతుంది. ఇక్కడనే వార్డు మెంబర్లకు సంబంధించి మొదటే ఫస్ట్ వార్డు, ఆ తర్వాత సెకండ్ వార్డు, ఆ తర్వాత థర్డ్ వార్డు, ఇట్లా ఎన్ని వార్డ్స్ ఉంటాయో ఆ వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా పూర్తి చేస్తారు. అదేవిధంగా సర్పంచులకు మాత్రం ఈ మొత్తం ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలవుతుంది. అది సర్పంచ్ కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారు. కోరం పూర్తిగా ఉంటే మాత్రమే ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతుంది. అయితే మనం ఇప్పటివరకు చూస్తే వరంగల్ జిల్లాలో 81% వరకు కూడా ఇప్పటివరకు అఫీషియల్గా పోలింగ్ నమోదైంది అనేది అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం ఎంత ఉన్నది అనేది కూడా అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. మరికొద్దిసేపట్లోనే మొత్తం వరంగల్ కావచ్చు, ఇటు హన్మకొండ, అదేవిధంగా జనగామ, మహబూబాదు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఈ ములుగు జిల్లా, ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనేది అఫీషియల్గా అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా అంతటా ముగిసింది. కొన్ని చోట్ల మాత్రమే 1-1:30 వరకు, అంటే ఏదైతే నిర్ణీత సమయానికంటే దాటిన తర్వాత 1:30 వరకు పోలింగ్ జరిగింది. అది అప్పటి 1 గంట లోపల పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో అక్కడ కొంత కౌంటింగ్ సంబంధించి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల మాత్రం అంతటా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రొసీజర్ మొదలైందని చెప్పచ్చు. ప్రధానంగా ఫస్ట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ ఆధారంగా వాళ్ళకు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లుగా పాసులు ఇష్యూ చేస్తున్నారు. ఈ పాసులు ఇష్యూ చేసిన తర్వాత మరికొద్దిసేపట్లోనే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి అది మొదలవుతుంది. మొత్తంగా 6 గంటల వరకు ఈ కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేయాలనేది అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మాధురి.